నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, మైనార్టీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి. కూటమి నేతలు తిరుమల ఈ విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం. విశాఖ ఈ నెల 14-15 తేదీలలో అంతర్జాతీయ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి. నవంబర్ 17 నుండి 25 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై సమీక్షించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. మైనార్టీల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. విజయవాడలోని తొమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2 కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒకటి మైనారిటీ సంక్షేమ కార్యక్రమం దినోత్సవం, రెండోది జాతీయ విద్యా దినోత్సవం. ఈ 2 చూస్తే ఒక చరిత్ర. ఈ 2 కూడా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్నాం. ఆయనకు ఘనమైన నివాళులర్పించాలి. ఈ దేశంలో ఒక మంచి దేశభక్తుడు ఎవరంటే దానికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈరోజు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి వ్యక్తుల్లో వీరొకరు. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ తర్వాత మీరు చూస్తే దేశంలో ఈరోజు ఒక నాలెడ్జ్ ఎకానమీ వచ్చిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. తొలి భారత విద్యాశాఖ మంత్రి, భారతరత్న. ఆయన చూపించిన చొరవ చూస్తే ఈరోజు కాదు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకునే విధంగా 1951 మొదటి ఐఐటి స్థాపించిన వ్యక్తి మౌలానా గారు. ఈరోజు ఐఐటి అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ఎవరైనా పిల్లలు చదువుకోవాలి అనుకుంటే ఎక్కడ చదువుకోవాలనే దానికి చిరునామా ఐఐటి. అది స్థాపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. పిల్లలందరినీ బాగా చదివించాలని ఆలోచించాడు. అందుకే మొట్టమొదటిసారిగా యూజీసీ తీసుకొచ్చాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చి నేరుగా యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చి విద్యను ప్రోత్సహించిన వ్యక్తి, ఒక మహా దేశభక్తులని నేను క్లియర్గా చెప్తున్నా. అలాంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నవంబర్ 11 ఆయన పుట్టిన రోజున 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే సమయంలో మన రాష్ట్రంలో మనందరం కలిసి ఈరోజు మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వారిని ఒకసారి స్ఫూర్తికి తెచ్చుకోవడం ఓసారి అనిపిస్తుంది. నాకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి నేను కూడా సహకరించాను, దోహదం చేశాను. అది చూసినప్పుడు ఎంతోమంది వస్తారు, కానీ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కాదు, 45 సంవత్సరాలుగా నన్ను చూశారు. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు. నేను ఎప్పటికీ మీ మనిషిగా ఉంటా.
మైనారిటీ శ్రేయోభిలాషగా ఉంటా, మీ హక్కుల కోసం పోరాడతా, మీ సంక్షేమం కోసం పాటుపడతా, మీ సాధికారత కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఉర్దూ అకాడమీ పెట్టింది తెలుగుదేశం పార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఒక ట్రిబ్యూనల్ వేసి ఆడిట్ చేపించా ఆస్తులన్నీ. ఈ ఆస్తులు అన్యాకాంతరం కాకూడదని, శాశ్వతంగా మీకు ఉండాలని ఆ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఈరోజు మనకు చాలా ఇబ్బందులు వచ్చినా ఏ పేదవాళ్లకు ఇబ్బంది ఉండకూడదని సూపర్ 6 చెప్పా, చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను. నేను ఏ పని చేసినా ఏ మాత్రం ఆలోచించకుండా నేనుంటే మీరు క్షేమంగా ఉంటారని ఆటోమేటిక్గా ఓట్లేసిన విషయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను నా జీవితంలో. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జా రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా తిరుమల నెయ్యి విషయంలో పచ్చి అబద్దాల ప్రచారం చేయడం మొదలుపెట్టారన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రంలో చేయబోయే ర్యాలీలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంలో జంతువులకు యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు, కలిపిన సప్లై చేశారని వైల్డ్ అలిగేషన్ చేశారు. అంతకంటే ఘోరం ఉండదు. దాని మీద ఏ రకంగా రియాక్ట్ అయింది, దాని మీద సుప్రీంకోర్టుకు మన సుబ్బారెడ్డి గారు ఆయన వెళ్ళి దాని మీద దీన్ని అడిగితే సుప్రీంకోర్టు ఇట్సెల్ఫ్ తను అక్కడ కూడా వాళ్ళు కూడా ఇది ఘోరం ఇట్లాంటిది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏ బేసిస్ మీద అట్లా ఇస్తారని కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. అదంతా హిస్టరీ. ఆ తర్వాత దాని మీద సిట్ అనే పేరుతో వేస్తే మొత్తం తన వాళ్ళని ఇక్కడ పెట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చూసినా ఇంకొకరు చేసినా ఆ మధ్య ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో చిన్నప్పన్ అని 2 నెలల క్రితం ఎప్పుడు అతన్ని తీసుకెళ్ళి భయంకరంగా హెరాస్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి సుబ్బారెడ్డి పేరు చెప్పమని నిన్ను తప్పిస్తామని చెప్పారని ఇవన్నీ అన్నారని చెప్పి అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు. కోర్టు కూడా వెళ్ళాడు. వీళ్ళు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అదే ఆఫీసర్లే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. వీళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అనే స్టాండ్. నీ ప్రతి ట్యాంకర్ది తీసి ఆ ఎన్డీడీబీకి పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ వస్తాయా రావా, అది కూడా ట్రై చేయాలని చూశాను, యాక్సెప్ట్ చేయలే. హెరిటేజ్ నెయ్యి అమ్ముతారు, దాన్ని కూడా చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేస్తే ఉంటాయా లేదా తెలియదు. బట్ అవన్నీ చేయాల్సింది వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ టీటీడీ చేయాలి, వీళ్ళు చేయాలి. ఇది ప్రాక్టికల్ ఎంతవరకు కుదురుతుంది, రెగ్యులర్ మెయింటైన్ చేయడం ఎంతవరకు చేయొచ్చు దాన్ని చూడాలి. దాన్ని బియాండ్ పోయి నువ్వు పోతున్నావంటే నువ్వు మొదలు పెట్టడమే ఒక ఇల్ ఇంటెన్షన్తో దీంతో పోతున్నావు. అండ్ మా దగ్గర ఏం రికార్డ్ లేదు, నువ్వు డార్క్లో చీకట్లో కొట్టేట్టుంది ఉన్నట్టుంది ఒక వైల్డ్ అలిగేషన్. నిజంగా చెప్తున్నా కదా, నిన్న ఈవినింగ్ వాళ్ళన్నా 1924 మధ్య ఇదే అన్ని మీడియాల్లో వచ్చింది. సిబిఐ ధృవీకరించిందంటే ఎక్కడ ధృవీకరించింది మాకు కనపడట్లా. మీరు చూడండి, మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, రిమాండ్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఇప్పుడు 2-3 వీళ్ళు అయిన వాళ్ళవి ఏ రిమాండ్ రిపోర్ట్లో అయినా 1924 మధ్య పోయిందంతా కల్తీ అని సిబిఐ నిర్ధారించింది, ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదు, కనపడితే రాయండి, తప్పలేదు. అప్పుడు అందులో ఏం లోపాలు ఉన్నాయో మేము ట్రై చేస్తాం. ప్లస్ ఇవన్నీ తేలాల్సింది కోర్టులో. ఈలోగా డ్యామేజీ ఎవరెవరికి జరుగుతుంది? వైఎస్ఆర్సీపీని పొలిటికల్గా ఎదుర్కోలేక, ప్రజల్లో ఎదుర్కోలేక, దాన్ని విషయస్ క్యాంపెయిన్తో దెబ్బతీయాలని కుట్ర బయటపడుతుంది. అలాగే దీనికంటే మించింది దేవుడు కూడా అంటే కూడా నీకు భయం లేదు. వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు. వెంకటేశ్వర స్వామిని కోట్ల మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతింటాయనే భయం లేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చిందనే భయం లేదు. జయ చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తారు మీరు పొలిటీషియన్స్, ఏ బేసిస్ మీద నువ్వు మాట్లాడినావని అడిగినారు, ఆన్సర్ లేదు. అంతకంటే దాన్ని ఏమంటారు, తనకు సీరియస్ ఇది వేరే ఉండదు. ఒక సీనియర్ నాయకుడిని పట్టుకొని అయినా ఆయనకు అలాంటిది లేదు. మళ్ళీ అదే మొదలుపెట్టారు. ఏమంటే ఈ రోజుకి ఇది అయిపోతుంది, జనం సింక్ అవుతుంది, మా తిప్పలు మేము డిఫెండ్ చేసుకోవడానికి మేము చోట్ల పడాలని. అంటే దాని ఓనర్షిప్ తీసుకునే లక్షణం కూడా లేదు. రెస్పాన్సిబిలిటీ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, కాశీబుగ్గలో జరిగిన దానికి అదేం వాళ్ళేం ఉలిక్కిపడి గుమ్మడికాయ భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు.
తప్పు జరిగింది ఏదో ఆడ యాక్షన్ తీసుకుని ఇక ముందు అటు జరగకుండా ఎట్లా ఆలోచించవచ్చు. ఫస్ట్ అన్న మాట ఏందండి, అది ప్రైవేట్ది మాది కాదంటే నువ్వు ఏది నాకు అర్థం కావట్లేదు. ప్రైవేట్ ఏంది, పబ్లిక్ ఏంది? పబ్లిక్ ఒక దగ్గర ఎక్కువ మంది చేరినప్పుడు అది ఎక్కడ చేరినా కూడా చూసుకునే బాధ్యత లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసే వీళ్ళది కదా, లేదా చెప్పిన తర్వాత రావాలి కదా, లేదా ఒక ఊర్లో ఇంటెలిజెన్స్ ఆ మాత్రం ఉండదా? ఒక 1000 మంది 2000 మంది ఒక దగ్గర చేరుతుంటే తెలియదా? అయినా సరే తప్పించుకునే ప్రయత్నం. సింహాచలంలో జరిగితే అది ఇంక ఊరుకో దోసి, తిరుపతిలో జరిగితే అసలు దాని గురించి ఏం పట్టించుకోలే. ఆయన పవన్ కళ్యాణ్ ఏమైనాడో తెలియదు, మొన్న కనపడలే. ఈరోజు వచ్చినాడు దీనికి, ఎవరుకుంటా దీనికి రెడీగా వచ్చాడు. ఆ రోజు ఒక మాట స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేనా? ఆ రోజు సనాతన ధర్మం కనపడలేదా, అది చేయలేదా? ఆ రోజు రాలా? చెప్తున్నా కదా, వాళ్ళ దానికి సంబంధించినంతను ఆ రోజు సైలెన్స్ పాటిస్తే, ఒకవేళ అడ్డంగా దొరికినారనుకో 2 రోజులు సైలెంట్గా దాన్ని వేసిస్తారు, లేదా ఇంకోటి ఏదో పెద్ద దాంట్లో దొరికితే చిన్నది ఏదో చూపించి అటు మళ్ళీ ఇచ్చాలని చూస్తారు, లేకపోతే మా మీద ఏదైనా దొరుకుతుందని చూస్తారు. సో వీళ్ళకి తెలిసిన విద్య అది ఒకటి. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చి పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల కోసం నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ హోటళ్లు, లాడ్జీలు, రిసార్టులలో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25 తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో విజయవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టీటీడీ ఎస్వీఎస్ఓ కేవీ మురళీకృష్ణలతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరు ఆలయం పరిసరాల్లోనూ పద్మ సరోవరం హోల్డింగ్ పాయింట్ల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజు దాదాపు 75,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇవాళ శ్రీ అమ్మవారు పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఏదైతే 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. దానికోసం జిల్లాధికారి యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుబ్బారాయుడు గారు, అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులందరూ కూడా కావాల్సినటువంటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే 2 సార్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, సివిఎస్ఓ, అదేవిధంగా తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారు వాళ్ళందరూ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా నిర్వహించుకున్నారు. డీటెయిల్డ్గా దేవాలయం పరిసరంలో ఏ విధంగా పనులు చేయాలి, అదేవిధంగా బయట పుష్కరిణి దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి, హోల్డింగ్ ఏరియా ఏ విధంగా ఉండాలి, పంచమి తీర్థం కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, దానికోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. 900 మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలో ఉంటారు. అంతా కలుపుకొని దాదాపు 2000 మంది పారిశుద్ధ్య సిబ్బందులు ఉంటారు. అటువంటి స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఒక టీం లాగా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులందరూ కూడా సేవలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రోజువారీగా దాదాపు 10,000 మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం నాదు దాదాపు 75,000 మందికి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పుష్కరిణిలో దాదాపు 16-17,000 మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అవకాశం ఉంది. కాబట్టి 24వ తేదీ సాయంత్రం నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభిస్తారు. కాబట్టి 4 హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ హోల్డింగ్ ఏరియాస్లో కూడా కొన్ని ఏమో హోల్డింగ్ ఏరియాస్, అది కాకుండా టెంపుల్ బయట కొంచెం టెంపరీ హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం కెపాసిటీ ఏమో దాదాపు 25,000 మంది కావాల్సినటువంటి హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. చాలా సంతోషం. ఈసారి అమ్మవారి బ్రహ్మోత్సవంలో గౌరవనీయులు ప్రెసిడెంట్ గారు రావడం జరుగుతూ ఉంది. ప్రెసిడెంట్ గారి కోసం కూడా ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసుకోవాలనో అవన్నీ కూడా సీనియర్ అధికారులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ 17వ తేదీ దానికి కావాల్సినటువంటి ఏఎస్ఎల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రెసిడెంట్ గారి విజిట్, అదేవిధంగా సాయంత్రం జరుగుతున్నటువంటి వాహన సేవ ఎక్కడా కూడా క్లాష్ కాకుండా
సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా టైమింగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ గారి ప్రోగ్రాం అయ్యాక వస్తున్నటువంటి భక్తులకి ఆ కాన్వాయ్ మూవ్మెంట్లో ఇబ్బంది లేకుండా అటు ఏమో విఐపీ సెక్యూరిటీకి ఇటు ఏమో సామాన్య భక్తుల మూవ్మెంట్కి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్లానింగ్ అంతా కూడా పూర్తి చేసుకున్నాం. అయితే ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది, హారతీలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. దాని దృష్ట్యా డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్, డిప్లాయ్మెంట్ ఆఫ్ శ్రీవారి సేవకులు ఇవన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేశాం. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అనేది ఆ నమ్మకం నాకు ఉంది. అదేవిధంగా భక్తులందరినీ కూడా ఈ సందర్భంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.